హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది డ్రాగన్ ఫ్రూట్ తోట అండి. ఇది మా ఏరియాలో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే సింగిల్‌గా ఒక్కొక్క మొక్క చూశాను కానండి, ఇంత చక్కటి తోటని చూడడం ఇదే ఫస్ట్ టైము. మా ఏరియాలో పెంచుతున్నారు అని తెలుసు కానండి, నేనెప్పుడు వెళ్ళి చూడలేదండి. ఎందుకో నిన్న ఆ దారిలో నుండి వస్తూ ఉంటే నాకు ఈ తోట కనిపించి ఆగానండి. సరే, ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరికీ చూపిద్దాము. చూసారండి చాలా హెల్తీగా ఎంత బాగా ఉందో అండి. ఇది మాకు దగ్గరలోనే ఉందండి. అయితే అండి డ్రాగన్ ఫ్రూటుకి ఇంకొక పేరు కూడా ఉందండి. పిటయ అని కూడా అంటారండి. ఇది ఎక్కువగా యూఎస్‌లో ఎక్కువ పండిస్తారు అని తెలుసండి. కాకపోతే ఇప్పుడు మన దగ్గర కూడా ఈ ఉష్ణమండలం ప్రాంతాల్లో కూడా బాగా పండుద్దని మన దగ్గర కూడా ఇప్పుడు అందరూ రైతులు ఏస్తున్నారండి. ఇది ఒకసారి వేసామనుకోండి, ఈ పంట కనీసం ఒక 20 సంవత్సరాల వరకు దీన్ని దిగుబడి తీసుకోవచ్చటండి. పండ్లు 20 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ చేస్తుంటే పండ్లొస్తాయటండి. కాకపోతే ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల తింటున్నాము, పండు అంటే అన్నీ తింటాము కానండి, వీటి వల్ల ఉపయోగాలు కూడా మనకు తెలియాలి కదండీ! ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో అంటండి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, ఇనుము, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయటండి. ఇది శరీరాన్ని చల్లబరచడానికి, శరీరాన్ని రిఫ్రెషింగ్‌గా ఉంచడానికి బాగా పనిచేస్తుందటండి. ఈ డ్రాగన్ ఫ్రూటు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ఎందుకంటారా? ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుందటండి. ఈ సి విటమిన్ ఉండడం వల్ల మనకి వ్యాధులు నివారించడానికిను, రోగనిరోధక శక్తి అనేది పెంచడానికి సహాయపడే ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయటండి. తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎంత మంచి ఉందో కొంచెం చెడు కూడా ఉందండి. అంటే నష్టాలు కూడా ఉన్నాయటండి. దీనిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్లటండి ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, అటువంటి వాళ్ళకి తింటే కడుపుబ్బరము, మోషన్స్ అవ్వడము, కడుపులో అసౌకర్యము అలాంటి జీర్ణ సమస్యలు వస్తాయటండి. అందుకే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు టెస్ట్ చేసి తినడం మంచిదండి. ముందు ఒక ముక్క, 2 ముక్కలు తినేసి పర్వాలేదు అనుకుంటే తినొచ్చు కానండి, లేకపోతే తినడం అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఫైబరు, ఇనుము, విటమిన్ సి అవి బాగున్నాయండి. తర్వాత లేడీస్‌కి ఇది చాలా బాగా పనిచేస్తుందటండి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఇనుము పర్సెంటేజ్, ఐరన్ అంటారు కదండీ! ఐరన్ పర్సెంటేజ్ ఉండడం వల్లనండి ఈ పీరియడ్స్ టైంలో, మెనోపాజ్ టైంలో లేడీస్‌కి ఎక్కువగా ఈ బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు కదండీ! ఆ టైంలో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ బ్లడ్‌ని రికవరీ చేసుకోవడానికి, హిమోగ్లోబిన్‌ని పెంచుకోవడానికి ఈ పండు తినడం చాలా ఉత్తమం అంటండి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంటండి. అందుకే వాళ్ళు డైలీ ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చటండి. ఇది వేరే పళ్ళతో కలిపి కూడా తీసుకోవచ్చండి. కాకపోతే డైలీ ఒక ఎగ్ తినేవాళ్ళైతే ఎగ్గు ప్లస్ ఈ డ్రాగన్ ఫ్రూటు తింటే అండి చాలా తొందరగా రికవరీ అయిపోతుందంటండి బ్లడ్ ప్రాబ్లం అనేది. లేదంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువైతే మనందరికీ తెలుసు కదండీ! అందులో లేడీస్‌కి హిమోగ్లోబిన్ శాతం తగ్గింది అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ పాపం చాలా ఇబ్బందికరం కదండీ! మనందరికీ తెలిసిన విషయమే. అందుకనే అండి అందుబాటులో ఉండే పళ్ళు, ఏ సీజన్‌లో దొరికే పండైనా సరే అండి, ఆ సీజన్‌లో తినడం మంచిదండి. ఓకే అండి. కాకపోతే ఇందులో నాకు తెలిసైతే 4 రకాలు ఉన్నాయని తెలుసండి. కాకపోతే నేను 3 రకాలను చూశానండి. పైన దాని తొక్క వచ్చేసి పింక్ కలర్ ఉండి, లోన పల్ప్ వచ్చేసి వైటు, దాని సీడ్స్ అందరికీ తెలిసిందే బ్లాక్ ఉంటాయండి. ఇంకొక రకం వచ్చేసి రెడ్ కలర్ ఉంటుందండి. ఒక రకం వచ్చేసి పింక్ ఉంటుంది. ఈ రెడ్, పింకు కోసినప్పుడండి మన చేతుల నిండా కూడా అదే కలర్ అవుతూ ఉందండి. అవి రెడ్, పింక్ తిన్నప్పుడండి మామూలుగా పిల్లలకి పెట్టినప్పుడు నేను కొన్ని చూశానండి. యూరిన్‌కి వెళ్ళినా కూడా అండి అదే కలర్‌లో వెళ్తారండి పిల్లలు కూడా. కానీ దాన్ని తెలియనోళ్ళు చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. అదంతా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎఫెక్టేనండి. కాకపోతే యెల్లోది ఉంది అని మామూలుగా పిక్చర్స్‌లో చూశాను గాండి, రియల్‌గా నేను చూడలేదు యెల్లో డ్రాగన్ ఫ్రూట్ ఇప్పటివరకు. ఓకే అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ యొక్క కథ ఇదే అండి. అంటే ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పెంచుకుంటున్నాం కానీ వాటి వల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి అని కూడా మనకు తెలియాలి కదండీ! కాకపోతే అండి వీళ్ళు మాత్రం చాలా బాగా కష్టపడుతున్నారండి ఈ తోటను వేసుకొని.
ఆ అంకుల్ చాలా ఇష్టంగా వేసుకున్నారు. ఆయన సింగరేణి జాబ్ చేసి రిటైర్ అయిపోయారండి. కానీ ఈ మధ్య ఒక 6 మంత్స్ అయిందండి ఆయన చనిపోయి. సరే ఇట్లా అన్న తనని పలకరించవచ్చు అనే ఉద్దేశంతోని వెళ్ళానండి. కానీ తను చూసిన తర్వాత బాధ అనిపించింది. ఇంతలా వేసుకున్నారు అన్ని రకాల మొక్కలు. చక్కగా రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కానండి అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి స్ట్రోక్ వచ్చి చనిపోయారండి. ఓకే అండి, ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తోట అండి. ఇప్పుడు ప్రస్తుతం ఆ అమ్మ ఒక్కరే చూసుకుంటున్నారండి అన్నీ. వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చేసి బయట జాబ్స్ చేసుకుంటున్నారండి. ఇక అందుకే అమ్మ ఒక్కరే ఉన్నారు. సర్లే అని చెప్పి కాసేపు వెళ్దామని వెళ్ళి అలాగే మీ అందరికీ కూడా చూపిద్దాము వాళ్ళ తోటనని నేను వీడియో తీయడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో తీసి నేను మొక్కలు చూపించవచ్చు కానండి వాటి వల్ల యూజెస్ కూడా మనకు తెలియాలి కదండి. తినొచ్చా తినకూడదా ఏంటో బయట నుంచి వస్తుంది మనం తింటున్నాం అనుకుంటున్నాం కానండి అందులో మనకి పనికొచ్చే ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నానండి. ఓకే అండి, ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా పనిచేస్తుందని అయితే నేను విన్నాను. కొన్ని బుక్స్లో కూడా చూశానండి. ఎందుకంటే ఇందులో ఐరన్ పర్సంటేజ్ బాగా ఉంటుంది. తర్వాత ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం మూలనండి కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి తిన్నప్పుడు. కొందరికి అరటిపండు తింటే ఫ్రీ మోషన్ అవుతుంది అంటారండి. కొందరికి కొన్ని పడతాయి అలా ఉంటుందండి. అట్లా ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా మంచి ఫ్రూట్ అండి.